క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ ఆదివారం అండి, ఫిబ్రవరి మాసం 8వ తారీఖు. దేవుని పరిశుద్ధమైన మందిరంలో గడపటానికి ప్రతి ఒక్కరూ వేకువజామునే లేచి త్వరగా సిద్ధపడి దావీదన్నట్టుగా యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని వాక్యంలో వ్రాయబడ్డట్టుగా దేవుని మందిరం కొరకైన తృష్ణతో పరుగులు తీస్తూ ఆసక్తితో రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈరోజు ఉదయకాలం 9:30 గంటలకు మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుని ప్రియులందరూ సకాలంలో చక్కగా మీరు వినుకొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే ఆదివారం జరిగే ఆత్మారాధన కొరకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని కృపకు పాత్రులు కాగలున్నట్లుగా అందరూ సమయానికి పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సింది మనం చేస్తున్నాం. గొప్ప స్తుతి ఆరాధన, దేవుని ఆత్మీయమైన గొప్ప సందేశం ఈరోజు మనం వినబోతున్నాం. త్వరగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 18వ అధ్యాయానికి వచ్చామండి. 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. చూడండి ఎంత చక్కటి మాటలు. ఈరోజు శుభవచనం యెహోవా నామము, దేవుని నామం. ఆయన నామం ఎంత గొప్పదో. ఆయన నామం ఏదో కాదండి, ఆయన నామము ప్రభువైన యేసుక్రీస్తు వారే. హిజ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసుప్రభువారే ఆ నామము. యేసుక్రీస్తు ప్రభు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నామమున మనం ఏమి అడిగినా ఆయన సమస్త కార్యాలు చేయువాడు. రెండవది, ఆయన నామములో స్వస్థత ఉంది కదండి. ఆయన నామములో మనం అడిగినప్పుడు స్వస్థత ఉంది. మూడవది, ఆయన నామములో బలమైన కార్యాలు జరుగుతాయి. ఈ లోకంలో రక్షణ అనేది ఆకాశం క్రింద మరి ఏ నామమున లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామముననే మనకు రక్షణ అనుగ్రహించబడినది. కాబట్టి మనం రక్షించబడాలి అంటే ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా నా కొరకై తిరిగి రానై ఉన్నారని విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నామములో రక్షణ ఉంది. ఆయన నామములో పాప క్షమాపణ ఉంది. ఆయన నామములో మనం ప్రార్థించినప్పుడు మన అక్కర్లన్నీ తీర్చబడతాయి. ఆయన నామములో స్వస్థత ఉంది. ఆయన నామం ఎంత గొప్పదో, ఆకాశం క్రింద ఆయన నామం వంటి నామం ఏదీ లేదు. ఆయన నామం అన్ని నామముల కంటే గొప్ప నామం, పైనామం, బలమైన నామం. ఆ గొప్ప నామము ఆయన సన్నిధులకు మనం వచ్చినప్పుడు ఆ నామము మనకు బలమైన దుర్గము, కోట వంటిది. అందులోకి మనం ఎప్పుడైతే వస్తామో సురక్షితంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువులోనే మనం సురక్షితంగా ఉండగలం. ప్రభువు లేకుండా ఈ లోకంలో ఎక్కడ మనం క్షేమంగా ఉండలేమండి. సురక్షితమైన ప్రదేశం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు యేసు ప్రభువారు ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని ఎందు విశ్వాసం ఉంచి, అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన రక్షణలోకి వచ్చి నిత్య జీవానికి వారసుడు అయితే నువ్వు ఎంత దీవించబడతావో, నీవు నీ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో. ఆయన నామంలో నువ్వు సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. నీవు నీ కుటుంబం ఎంతో దీవెనకరంగా ముందుకు నడుస్తారు. కాబట్టి అంత బలమైన నామం యేసే మనకి ఇచ్చి ఉండగా, ఆ నామం ఎవరో కాదని ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి తను తాను అర్పించుకొని, మన కొరకు తను తాను సజీవుడిగా సమర్పించుకొని ఇంత శ్రేష్టమైన ఆధిక్యత మనకి ఇచ్చి ఉండగా ఇంకా యేసు ప్రభుని ఎరగకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని వాక్యంలో ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సొంత కుమారుణ్ణే
యేసు ప్రభువే మన కొరకు ఈ లోకంలో ఆయన తన్ను తాను సమర్పించుకొని ఆయన మన జీవితంలో గొప్ప రక్షణ ఇస్తే ఆయనతో పాటు సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించదు? నీకు సమస్తం అని, నీకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆయుష్ ఉంది, ఆశీర్వాదం ఉంది. ఈ లోకంలోనే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయనతో పాటు సమస్తము యేసు క్రీస్తు ప్రభుతో పాటు మనకు అన్నీ ఇచ్చాడు. ఆ గొప్ప నామమైన యేసు ప్రభుని ఈరోజు మన హృదయంలో చేర్చుకొని ఆయన బిడ్డలంగా ఆయన కొరకు జీవించడం గాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారం లేవగానే మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. అవును ప్రభా, మీ నామం బలమైన దుర్గం, ఒక బలమైన కోట వంటిదయ్యా. అయ్యా, ఎవరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మీరు ఒక బలమైన కోట, దుర్గమునైనా. ఎవరైతే నీతిమంతుడు మిమ్మల్ని అంగీకరించి ఈ నామంలోకి పరిగెత్తుతాడో సురక్షితంగా ఉంటాడు. జీవితకాలం అంతా మీరు సురక్షితంగా ఉండేది మీలోనే. లోకంలో ఎక్కడ ఈ సురక్షితమైన ప్రదేశం లేదయ్యా. క్షేమం ఎక్కడా లేదు. మీలోనే మేము క్షేమంగా ఉంటాం, మీలోనే మేము ఆరోగ్యాలతో ఉంటాం, మీలోనే మేము ఆనందంగా ఉంటాం. అయ్యా, ఈ ఉదయకాలం తండ్రి శుభవచనం చూస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. ఈరోజు పరిశుద్ధ ఆదివారం అయ్యా, నీ బిడ్డలు లేచి మందిరానికి వెళ్ళి మీ స్వరాన్ని విని వారి జీవితాలు మార్చుకోవటాన్ని కృప దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవకులను దీవించండి. మీ నామం పేరట వాళ్ళు నిలబడుతూ ఉండగా ఒక్కొక్క సేవకుడిని మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి మీ బలమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాలు సేవకులకు దయచేయండి. మీ వాక్యంతో నింపి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి మా తండ్రి. ఈరోజు తండ్రి విస్తారంగా నీ ప్రజలు మీరు అంత్య దినాలు ఏలవేసి సమకూరుస్తానన్నారు కదా. అంత్య దినాలు ప్రభా ఉన్నాము. అనేక మందిని ఈ ఆరాధన కొరకు మీరు సిద్ధపరిచి నడిపించి ప్రభా, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి నీ ప్రజలు పోగు చేయబడి ఆశీర్వాదకరమైన మీ సన్నిధి కొరకు మీ సన్నిధికి వచ్చి చక్కగా దీవెనలు పొందుటకు మీ కృప చూపించమని, ఆరాధన అంతట్లో మీ శక్తిని మాకు దయచేయమని, మీ కార్యాలు జరిగించమని ఉదయకాలం అయ్యా మీ సన్నిధిలోకి వస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మా దేశమంతటా, రాష్ట్రమంతటా జరుగుతున్న ఆరాధనలు దీవించి వేరే గొప్ప కార్యాలతో నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయాలకు ఈరోజు జరగబోయే ఆరాధనలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.